మనము చూడబోతున్నటువంటి స్థలము ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్థలం. యేసు ప్రభువారు తన 12 మంది శిష్యులతో కడరా భోజనమును పాటించినటువంటి స్థలం ఇది. యేసు ప్రభువారు ఒక పాత్ర తీసుకొని నీళ్లతో శిష్యుల యొక్క పాదములు కడుగుతూ యేసు ప్రభువారు రొట్టెను పైకెత్తి, ఇదిగో నా శరీరము, దీన్ని తీసుకుని తినుడని చెప్పారు. ఒక పాత్రను తీసుకొని, ఇదిగో నా రక్తము, దీనిలోని త్రాగుడని చెప్పారు. ఆ స్థలం ఇదే. మరియు యేసు ప్రభువారు ఆరోహణమైనటువంటి సమయములో మీరు వెళ్ళి యెరూషలేములో నిలిచి ఉండండి అని చెప్పారు. శిష్యులందరూ కూడా ఏక మనసుతో, ఏక హృదయముతో ఈ మేడగదిలో ఉండి ఎంతగానో ప్రార్థించారు. వారు ప్రార్థించినటువంటి ఫలము పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి కూడా బహు బలముగా దిగొచ్చారు.